కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా కలిసి. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావు. నీవేనంటే దయ్యాలు పనికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీవేనంటే దయ్యాలు పనికాయిలే, నీవంటే రోగాలు చడిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. లలలలాల 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 లలలలాల
లా 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 లా. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, బోధనలో చేశావే. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, నీతిగా జీవించే బోధనలో చేశావే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యేసుంటే యేసుంటే నాకు చాలయ్యా. యేసుంటే నాకు చాలయ్యా. నా యేసు యేసుంటే నాకు చాలయ్యా. నా 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 యేసుంటే నాకు చాలయ్యా. వారికి కల్వరి స్వరం. మనందరికీ తెలుసు ఒక స్టోరీ, అది బైబిల్లోనే ఉంది. ఆ స్టోరీ పేరు ఏమిటంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతున్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు గురించి ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలిసింది ఒకటే, అదేమిటంటే తప్పిపోయిన కుమారుడు గురించి. అవునా అండి? మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్న వేస్తున్నా. ఆ తప్పిపోయిన కుమారునికి ఒక తండ్రి ఉన్నాడు. ఎస్, ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఒకడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన కుమారుడు పెద్దవాడా చిన్నవాడా? చిన్నవాడనా? చూపించండి. తప్పిపోయినవాడు చిన్నవాడు. రైట్, అక్కడే మనం పప్పులో కాలేసాం. నిజమే, ఏ ప్రాడిగల్ సన్, ఒక తప్పిపోయిన కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతాం. ఏమిటి స్టోరీ? ఒక తండ్రికి ఇద్దరు కుమారులు కలరు. ఆ ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు, తండ్రి నా ఆస్తిలో వచ్చే భాగం నాకు ఇవ్వు, నేను నా ఇష్టానుసారం నేను జీవిస్తా అని అనగా, ఆ తండ్రి అట ఆ కుమారునికట ఆస్తిలో భాగం పంచి ఇచ్చాడట. ఆ కుమారుడు కొంతకాలం అయిన తర్వాత తన ఆస్తిలో భాగం అంతా తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడట. దూర ప్రాంతానికి వెళ్ళి ఇష్టానుసారంగా తిరిగాడట, ఇష్టానుసారంగా త్రాగాడట, ఇష్టానుసారంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడట. ఉన్నదంతా కూడా కోల్పోయాడట. కారణం ఏమిటి? తండ్రికి దూరం అవడం. ఏం కనిపిస్తుంది మనకి అక్కడ? తండ్రికి దూరం అయితే నష్టము తప్పదు, తండ్రికి దూరం అయితే కష్టము తప్పదు. తండ్రికి దూరం అయితే ఏమొస్తుందట? చెప్పండి, ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఏమొచ్చిందంట ఆ కుమారుడికి? ఆ ప్రాంతములో భయంకరమైన కరువు సంభవించగా. ఎక్కడ కరువు? దేవుడు లేని చోట కరువే. ఎక్కడ కష్టము, ఎక్కడ క్షేమము, ఎక్కడ క్షేమము కాదు అనగా అనావృష్టి. ఎక్కడ అనావృష్టి?
ఎక్కడ క్షామము, ఎక్కడ కరువు, ఎక్కడ దిక్కులేని స్థితి, దేవుడు లేని జీవితాల్లో తండ్రిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించాలని ఆ తప్పిపోయిన కుమారుడు లేదా ఆ చిన్న కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇష్టానుసారంగా జీవించాడు. ప్రతిఫలం ఏమిటి? అన్నీ కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. సహోదరుడా, సహోదరి, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కోల్పోతారు. ఏం కోల్పోతారు? అన్నీ కోల్పోతారు. ఎవరైనా ఉన్నారా ఈరోజు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు? ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు సంతోషాన్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు కుటుంబీకులతో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోతారు, రిలేషన్షిప్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు క్యారెక్టర్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు శాంతి సమాధానాలను కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు దేవునితో సమాధానం కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు మందిరంతో ఉన్న కనెక్షన్ కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఆశీర్వాదములకు వారికి ఉన్న కనెక్షన్ కోల్పోతారు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఇష్టానుసారంగా జీవించి ఎందుకని ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు? నీ ఒక్కడి ఇష్టం కోసం ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం ఏమైనా మానవత్వమైనా ఆలోచించు. నీ ఒక్క అల్పకాల పాప భోగం కోసం, దేనికోసం? దేనికోసం అండి? అధిక కాలమా? అధిక కాలమా? శాశ్వత కాలమా? ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నేను చేసిన పాపం ద్వారా ఎంత హ్యాపీగా ఉందో. ఎంతకాలం ఉంది? అబ్బో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా హ్యాపీగానే ఉన్నారండి. ఎవరైనా ఉన్నారా? ఈ లోకం ఇచ్చే సంతోషము కేవలం అల్పకాలం మాత్రమే, క్షణికాలం మాత్రమే. అది ఏమైనా సరే, అది పాపం వల్ల వచ్చే ఆనందం కావచ్చు, లేక విజయం వల్ల వచ్చే ఆనందం కావచ్చు. ఏదైనప్పటికీ నీకు వచ్చే ఆనందము కేవలము అల్పకాలమే. కానీ ఆ తర్వాత మిగిలేది దుఃఖకాలము. అల్పకాలము, మిగిలే కాలము దుఃఖకాలము. ఒకడు డాక్టర్ దగ్గరికి వచ్చాడట, గోక్కుంటూ గోక్కుంటూ వచ్చాడట. చెయ్యి అంతా కుళ్ళిపోయిందట. ఏమిటయ్యా చెయ్యి అలా కుళ్ళిపోయింది, ఏమైంది అని అంటే చెప్తున్నాడట, అయ్యా ఒక పొక్కు వచ్చిందయ్యా. ఆ పొక్కు వస్తే గోకటం మొదలు పెట్టానయ్యా. అలా గోకుతూ మొదలు పెడితేనయ్యా అది కాస్త గోకే కొలిది ఇంకా బాగుందనయ్యా, ఇంకా బాగా గోకేనయ్యా. గోకే కొలిది ఇంకా హాయిగా అనిపించింది, ఇంకా గోకేనయ్యా. ఇప్పుడు ఏమైంది? ఏమిటోనయ్యా చెయ్యి అంతలా కులిపోయింది. అప్పుడు డాక్టర్ చెప్తున్నాడు, నీకు బుద్ధి ఉందయ్యా? నీకు ఒకవేళ దురదొస్తే ఆయింట్మెంట్ రాసుకోవాలి, కానీ పిచ్చోళ్ళలాగా చేత్తో గోకుతారయ్యా? వాడన్నాడట, అయ్యా గోకినంతసేపు ఆయింట్మెంట్ వేసుకున్నంత హాయిగా ఉందయ్యా, కాబట్టి ఇంకా గోకానయ్యా. అప్పుడు డాక్టర్ చెప్పాడట, అయ్యా ఆయింట్మెంట్ వేసినంత హాయిగా గోకినంతసేపు ఉంది కరెక్టే, ఇప్పుడు నీ చెయ్యి సెప్టిక్ అయిపోయింది, దాన్ని కట్ చేస్తే తప్ప నీ ప్రాణం నీకు దక్కదు. వచ్చింది ఏమిటి? ఒక పొక్కు. నువ్వు చేసింది ఏమిటి? గోకావు. ప్రతిఫలం ఏమిటి? హాయి. ఏమిటి? హాయి. ఓకే, ఎంతసేపు? గోకినంతసేపు. మరి ఆ తర్వాత ఏమిటి? బాధ. ఏం బాధ? నొప్పి, మంట. ఇప్పుడు ఆఖరి ప్రతిఫలం ఏమిటి? చెయ్యి తీసేయాల్సిందే. ప్రియ సహోదరుడా, ఇదే నీ జీవితంలో మిగిలేది. పాపం వల్ల హాయిగా ఉందని, ఈ లోక అల్పకాల భోగంలో హాయిగా ఉందని, ఒకవేళ నువ్వు దేవునికి దూరమై నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీకు మిగిలేది హాయి కాదు, నీకు మిగిలేది బాధ, నీకు మిగిలేది నష్టం, నీకు మిగిలేది కష్టం, నీకు మిగిలేది శాపం, నీకు మిగిలేది దుఃఖం. అది తప్ప మరొకటి మిగలదు. తప్పిపోయిన కుమారుడట, లేదా ఆ చిన్న కుమారుడట తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఇంట్లోనేమో ప్రశస్తమైన వస్త్రాలండి, ఇంట్లోనేమో కడుపు నిండా భోజనం అండి, ఇంట్లోనేమో రాకుమారుడుగా ట్రీట్మెంట్ అండి, ఇంట్లోనేమో ఆస్తికి కర్త అండి, లేక ఆస్తికి తండ్రికి వారసుడు అండి. 10 మంది పిలిస్తే వచ్చేవాళ్ళు, 10 మంది పొమ్మంటి పోయేవాళ్ళు. అటువంటి స్థితిలో ఉన్నవాడు తండ్రికి దూరమైన దానిని బట్టి, నా ఇష్టం జరగాలని కోరుకున్న దాన్ని బట్టి ఏం కోల్పోయాడు? తండ్రితో సంబంధం కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆస్తిని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? గౌరవాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆహారాన్ని కోల్పోయాడు. మరి ఎక్కడికి చేరిపోయాడు? కరువుతో,
కటకటలాడే స్థితికి చేరిపోయాడు. మరి ఏమైంది ఆ తర్వాత? తినడానికి తిండి లేక, కనీసం గుప్పుడు మెతుకులు పెట్టే దిక్కు లేక పందులు మేపే స్థితికి చేరిపోయాడు. ఎవరు? ఒక రాకుమారుడు. ఎవరు? ఒక గొప్ప ఆస్తికి వారసుడు. పందులు మేపుకుంటున్న సమయంలో ఆ పందులు పడి ఆ మురికిని జురుక్కుంటూ పొట్టును జురుక్కుంటూ తింటున్నప్పుడు ఆఖరికట ఆ పొట్టన్నా తిందాం అని చెప్పి అక్కడికి వెళ్ళి తినబోతే పందులు కూడా వెలివేసినాయట. ఎక్కడికి చేరిపోయాడు? వెలివేయబడే స్థితికి, దిక్కు మాలిన స్థితికి, మనుషులు ఎవరు చేర్చుకోలేని స్థితికి, చేర్చుకోని స్థితికి చేరిపోయాడు. కారణము దూరం అయిపోయాడు. ఎవరికి? తండ్రికి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరా, దూరం అయిపోయావా కుటుంబానికి? దూరం అయిపోయావా గౌరవానికి? దూరం అయిపోయావా ఒకప్పుడు నువ్వు కలిగి ఉన్న మంచి ఆశీర్వాదానికి? ఒకప్పుడు నువ్వు ఎంతో చక్కగా జీవించావు, ఎంతో మంచి ఉన్నతమైన స్థితిలో నువ్వు జీవించావు, మంచి ఉద్యోగము, మంచి పేరు, మంచి హోదా, మంచి గౌరవం అన్నీ కలిగి అందరితో సత్సంబంధాలు కలిగి నువ్వు జీవించావు. కానీ ఈరోజు దిక్కుమాలిన జీవితం జీవిస్తున్నావు. నా అన్నవాళ్లే లేనటువంటి స్థితిలో, ప్రేమించేవాళ్ళే, ఆదరించేవాళ్ళే, చేరదీసేవాళ్ళే, ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేనటువంటి స్థితికి చేరిపోయావు. దిక్కు మాలిన స్థితిలో నువ్వు ఈరోజు జీవిస్తున్నావు. ఒకప్పుడు 10 మందికి సహాయం చేసేవాడివి, కానీ ఈరోజు ఎవరైనా సహాయం చేస్తారా అని చేజాచే స్థితికి నువ్వు చేరిపోయావు. ఒకప్పుడు 10 మంది నీ దగ్గరకు వచ్చి నీ సలహా తీసుకునేవాళ్ళు, నీ మాటల కోసం ఎదురు చూసేవాళ్ళు, కానీ ఈరోజు ఎవడైనా ఒక్కడన్నా నాతో మాట్లాడతాడా? ఒక్కడన్నా నాకున్న కష్టాన్ని, నా గోడు వింటాడా అని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నావు. కారణం తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేశావు. కారణం తెలుసా ప్రియ సహోదరి? దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టావు. కాబట్టే ఈరోజు దిక్కు మాలిన స్థితికి చేరావు. దౌర్భాగ్యునిగా, దౌర్భాగ్యురాలుగా బ్రతుకుతున్నావు. అలా ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం ఈ దరిద్రత, ఎంతకాలం ఈ శాపకరమైన జీవితాన్ని జీవిస్తావు? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎంతకాలం ఈ దరిద్రం, ఎంతకాలం ఈ అనావృష్టి, ఎంతకాలం అందరి చేత వెలివేయబడిన స్థితి, ఎంతకాలం చేతులు చాచే స్థితి? హౌ లాంగ్ విల్ యూ లివ్ లైక్ దాట్? ఎంతకాలం అలా జీవిస్తాం? ఆ చిన్న కుమారుడట ఆఖరికి పందులు కూడా వెలివేసే స్థితికి వచ్చినప్పుడట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడట. ఏమిటి? మంచి రోజులను జ్ఞాపకం చేసుకున్నాడట. తండ్రితో ఉన్నప్పుడు తన స్థితి ఏమిటో జ్ఞాపకం చేసుకున్నాడట. అతను అనుకుంటున్నాడట, నా ఇంటిలో, నా తండ్రి ఇంటిలో అయ్యో పనివారు కూడా కడుపు నిండా భోంచేస్తున్నారే, మా ఇంట్లో పనివారు కూడా పస్తులు ఉండడం అంటే ఏమిటో తెలియదే, ఉదయము సాయంత్రము కడుపు నిండా వారు భోంచేస్తారే, వారి కుటుంబ సభ్యులు భోంచేస్తారే. అటువంటి మంచి కుటుంబంలో పుట్టిన నేను, అటువంటి తండ్రికి వారసుడిగా పుట్టిన నేను, నా తండ్రికి దూరం అయిపోవడం వల్లే కదా దిక్కుమాలిన స్థితికి చేరాను. దేవునికి దూరం అయిపోవడం వల్ల కదా దిక్కుమాలిన స్థితికి ఈరోజు నువ్వు చేరావు. దేవునికి దూరం అయిపోవడం వల్లే కదా ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నావు. వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో నష్టం, పార్ట్నర్షిప్ల వల్ల నష్టం, చేసిన మోసం వల్ల వచ్చిన నష్టం, రాసిన తప్పుడు రాతల వల్ల వచ్చిన నష్టం, నీ ఆస్తిని, నీ అంతస్తుని, నీ లాభాన్ని, నీ వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, ఉన్న రాబడిని చూసుకొని దేవుణ్ణి విడిచిపెట్టిన దానికి ఈరోజు నువ్వు పొందుకున్న నష్టం అంతా ఇంత కాదే కాదే. అలా నష్టపోయినా, కష్టాలు పాలైపోయినా ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఒక్కసారి దేవుని వైపుకు తిరుగు. ఒక్కసారి కనికర సంపన్నుడి వైపుకు తిరుగు. ఆ చిన్న కుమారుడట జ్ఞాపకం చేసుకున్నాడట. ఎవరిని? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడట. జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఆలస్యం చేయలేదటండి, ఆలస్యం చేయలా. వెంటనే బుద్ధి తెచ్చుకొని తన ఇంటికి బయలుదేరిపోయాడండి. ఈరోజు నువ్వు బుద్ధి తెచ్చుకొని ఏ దేవుణ్ణైతే విడిచిపెట్టావో, ఏ ప్రేమనైతే విడిచిపెట్టావో, ఏ ఆత్మీయతనైతే పన్నంగా పెట్టి నీ వ్యాపారాన్ని, నీ లాభాన్ని, నీ ఉద్యోగాన్ని, సంపదను చూసుకొని దేవునికి దూరం అయిపోయావో, అలా దూరం అయిపోయి నష్టాల బాటలో, కష్టాల కొలిమిలో ఈరోజు మగ్గిపోతూ ఉన్నావో, ప్రియ సోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రా, తిరిగిరా, నీకోసం ఎదురు చూస్తున్నాను కనికరించటానికి, నీకోసం ఎదురు చూస్తున్నాను
నా ప్రేమను చూపించటానికి, నీ కోసం ఎదురు చూస్తున్నాను, నిన్ను మరలా దీవించటానికి. ఆ కుమారుడు తిరిగి వచ్చేసినప్పుడట అతడు ఇంకా మార్గం మధ్యలోనే ఉండగా, ఇంకా దూరముగా ఉండగా, ఆ తండ్రి పరుగున వెళ్ళి ఆ కుమారుడిని ఏం చేశాడట, గట్టిగా హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ కుమారుడి ఇంటికి తెచ్చేసుకున్నాడండి. ఎంత ప్రేమ కలిగిన తండ్రి అండి. నువ్వు తిరిగి రావాలే కానీ, ప్రభు దగ్గరకు తిరిగి రావాలే కానీ, ప్రేమించే ఈ దేవుని దగ్గరకు తిరిగి రావాలే కానీ, అయ్యా అమ్మా నిన్ను నేను ప్రకటించే దేవుడి ఇంటికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. తన ఇంట్లో ఉన్న సమృద్ధి నీకు పంచి పెట్టాలని, తన ఆస్తి అంతటిని కూడా నీకు నిన్ను వారసురాలుగా చేయాలని ఆయన ఆశ కలిగి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. విల్ యూ కమ్ బ్యాక్? తిరిగి వచ్చేస్తావా ఈ ఐశ్వర్యవంతుని దగ్గరకు? తిరిగి వచ్చేస్తావా ఈ ఆస్తికర్త దగ్గరకు? బైబిల్లో ఏముందో తెలుసా? ఆయన ధనవంతుడయుండియో దరిద్రులమైన మనము ఐశ్వర్యవంతులం కావాలని ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించాడండి. ఆయన ఆశ ఏమిటి? నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి. అనగా మిద్దెలు, మేడలు, కారులు, హెలికాప్టర్లు, ఫ్లైట్లు కాదు. అనగా ఆయన కుమారునిగా ఆత్మఫలములు ఫలించేవాడిగా, 10 మందికి మాదిరికరంగా ఇతరులకు క్రీస్తు ప్రేమను పంచేవాడిగా, ఆకాశంలో నిత్యము ప్రకాశించే నక్షత్రం వంటి వాడిగా, అనేక మందికి క్రీస్తును చూపించేవాడిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, పరలోకంలో ఆయన దాచిపెట్టిన ఐశ్వర్యములో పాలిభాగస్తుడిగా నువ్వు ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ నీ కోసం ఎదురు చూస్తున్నాడు. తిరిగి వచ్చేస్తావా ఈరోజు? ఆ తప్పిపోయిన తమ్ముడట, లేదా ఆ చిన్న కుమారుడట ఇంటికి వచ్చేసాడట. ఇంటికి వచ్చేసిన వెంటనే ఆ తండ్రి బహుగా సంతోషించి బహుగా ఆనందించాడు. ఎందుకని? తన కుమారుడు తప్పిపోయాడు, తన కుమారుడు చచ్చిపోయాడు, దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయిన ఆ కుమారుడు తిరిగి వచ్చేసాడు. తండ్రి బహుగా సంతోషించాడు. ఎస్, బైబిల్ సెలవిస్తుంది, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల వల్ల వచ్చే సంతోషం కన్నా మారు మనసు కోసం ప్రాకులాడే ఆ ఒక్క పాపి విషయమై, పశ్చాత్తాపడే ఆ ఒక్క పాపి విషయమై పరలోకములో గొప్ప సంతోషము కలుగుతుందట. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు తిరిగి వచ్చేస్తే, యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆ ప్రభువును నువ్వు చేరుకుంటే ఏమవుతుందో తెలుసా? పరలోకమంతా ఒక్కసారిగా తొంగి చూస్తుంది. ఎవరి వైపుకో? ప్రభు దగ్గరకు వచ్చే నీ వైపుకే. నీ జీవితంలో ఎప్పుడైనా పరలోకం అంతా ఒక్కసారి నీ వైపుకు చూసిన రోజు అంటూ నీ జీవితంలో ఉందా? నిన్ను బట్టి పరలోకంలో గొప్ప సంతోషము కలిగిన దినం అంటూ ఏదైనా ఉందా? నేను చెప్పగలను. 1983వ సంవత్సరంలో నేను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పాపిష్టి పనులు చేస్తూ నన్ను, నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా ఆ రోజుల్లో యేసయ్య సన్నిధికి వచ్చి మోకాల మీద పడి, అయ్యా ఎందుకు పనికి రాకుండా పోయానయ్యా, బహు పాపిష్టి వాడినయ్యా, నన్ను మారుస్తావా? నా జీవితాన్ని బాగు చేస్తావా? నువ్వు ఒక్కడివే పాపిష్టి మనుషులను బాగు చేస్తావట. ఎందుకు పనికిరాని వారిని కూడా నువ్వు పనికొచ్చే వాటిగా చేస్తావట. నన్ను బాగు చేస్తావా యేసయ్యా? నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన అదేనండి. ఏ ప్రార్థన? అయ్యా బాగుపడాలి ఆశపడుతున్నానయ్యా, బాగు చేస్తావా? ఆ రోజు పరలోకం నుంచి నా ప్రభువు నన్ను దర్శించాడు. ఆ పాపిష్టి హృదయాన్ని తీసి తన హృదయాన్ని అనుగ్రహించాడు. నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చాడు. నన్ను తన కుమారునిగా చేసుకున్నాడు. ఆ రోజు నా పేరును తన జీవ గ్రంథంలో లిఖింప చేశాడు. పరలోకంలో ఉన్న దూతలందరూ కూడా ఆ రోజు తొంగి చూశారు. ధైర్యంగా చెప్పగలను. ప్రియ సహోదరా, నీ పాపము నిమిత్తము పశ్చాత్తాపడిన దినమంటూ నీ జీవితంలో ఉందా? నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన దినము, పరలోకంలో ఉన్న దేవదూతలు నీ వైపుకు చూసిన దినము, బహుగా నిన్ను బట్టి సంతోషించిన దినము నీ జీవితంలో ఉందా లేదా? యేసుక్రీస్తు యెరూషలేము వైపుకు చూసి, యెరూషలేమా యెరూషలేమా, నువ్వు మారు మనసు పొందిదవని తల్లి కోడి తన బిడ్డలను తన రెక్కల క్రింద ఎలా దాచిపెట్టుకుంటుందో అలా నేను దాచిపెట్టే ప్రయత్నం చేశాను. కానీ మారు మనసు పొందకపోవడం చూసి దుఃఖిస్తున్నాను.
యెరూషలేమును చూసట ఆ రోజు ప్రభు ఏడ్చాడట. ఆదికాండంలో 6వ అధ్యాయంలో చూస్తాము, భూమి మీద నరుని సృష్టించినందుకు దేవుడు బహుగా పశ్చాత్తాపడ్డాడట, బహుగా దుఃఖించాడట. ఆ తరువాత సౌలును ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పరిచినందుకు దేవుడు బహుగా దుఃఖించాడట. ఈరోజు నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నిన్ను పుట్టించినందుకు, నీకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, నీకు ఆశీర్వాదాన్ని పంచినందుకు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చినందుకు, నీకు వ్యాపారంలో లాభం ఇచ్చినందుకు, వాటన్నిటిని చూసుకొని నువ్వు దేవునికి దూరం అయిపోవడాన్ని చూసినందుకు దేవుడు దుఃఖిస్తున్నాడేమో. అయ్యో, నిన్న నేను దీవించింది, నిన్న నేను ఆశీర్వదించింది, నీలాంటి వాడినా నా రూపంలో నిన్ను సృష్టించుకుంది అని దేవుడు దుఃఖిస్తున్నాడేమో. నిన్ను చూసిన ప్రతిసారి, నువ్వు చేస్తున్న పాపిష్టి క్రియలు చూసిన ప్రతిసారి దేవుని యొక్క ఆత్మ దుఃఖపడుతూ ఉందేమో అడుగుతున్నాను నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. దేవుణ్ణి దుఃఖింపజేసేవాడిగా నువ్వు జీవిస్తున్నావా, లేక దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుణ్ణి మహింపరిచేవాడిగా నువ్వు జీవిస్తున్నావా, లేదా దేవుణ్ణి బాధ పెట్టేవాడిగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు ఒకవేళ బాధ పెట్టేవాడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఆ జీవితాన్ని వదిలిపెడతావా? ఈరోజే నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు అనుగ్రహించే నూతన హృదయాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తావా? అలా చేస్తే పరలోకం సంబరంతో నిండిపోతుందటండి. పరలోకం ఆనందంతో, సంతోషంతో గంతులు వేస్తుందటండి. ఎందుకని అట్టి అనుభవం నీ జీవితంలో నువ్వు చూడకూడదు? ఎందుకని నీ వల్ల పరలోకం సంతోషించే విధంగా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోకూడదు? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మా హృదయ స్థితిని ఎరిగి ప్రవచనాత్మకంగా మాట్లాడే దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తప్పిపోయిన కుమారుడు, ఆ చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరం అయిపోయాడే, పాపంలో కూరుకుపోయాడే, లోకంలో కలిసిపోయాడే, తత్ఫలితంగా పాడైపోయాడే, దిక్కుమాలిన స్థితికి చేరిపోయాడే. అలా చేరిన నాడే అయ్యా తాను బుద్ధి తెచ్చుకున్నాడే. తండ్రి ఇల్లే క్షేమము, తండ్రి సహవాసమే ఆశీర్వాదము అని గ్రహించాడే. అలా గ్రహించి తిరిగి వచ్చేసాడే. ఈరోజు ఎవరైనా ప్రభు ఆ రీతిగా, నా పాపంలో క్షేమం లేదు, నా ఇష్టానుసారంగా జీవించడంలో నాకు సంతోషం లేదు, అది నాకు శాపాన్ని, అది నాకు దుఃఖాన్ని, అది నాకు అనారోగ్యాన్ని, నా కుటుంబంలో కలతలు తీసుకొచ్చింది, ప్రభు ఆ జీవితం నాకు వద్దు, తిరిగి వచ్చేస్తున్నాను, నన్ను చేర్చుకో నాయనా అని ఏ సహోదరుడైతే, ఏ సహోదరైతే కన్నీళ్లతో విలపిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నారో వారిని చేర్చుకొని వారి కొరకు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి వారసుడిగా, వారసురాలుగా నాయన దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kukatpalli, Hyderabad 72.